హాయ్ అండి. గోధుమ రవ్వతోను క్యారమెల్ పుడింగ్ చేశారా? ఎలా తయారు చేయాలో చూపిస్తాను. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని పావు కప్పు వరకు షుగర్‌ని ఏసుకొని కలుపుతూ ఉంటే షుగర్ అనేది కాసేపటికి కరుగుతుందండి. ఇలా కరిగిన షుగర్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు అయితే కరిగించుకోవాలి. ఇలా కలర్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకొని పుడింగ్ బౌల్‌లోనే ఏసుకొని బౌల్ అంతా స్ప్రెడ్ చేసుకొని బౌల్ పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు వేరొక గిన్నె మీద 2 కప్పుల వరకు పాలేసుకొని మరిగించుకోవాలండి. ఇలా మరిగిన పాలలోని అరకప్పు వరకు షుగర్, 1 టీ స్పూన్ వరకు బటర్‌ని ఏసుకొని షుగర్ అంతా మెల్ట్ అయిపోయినంత వరకు మరిగించుకోవాలి. ఇలా షుగర్ అంతా మెల్ట్ అయిపోయినాక ఇందులో పావు కప్పు వరకు గోధుమ రవ్వని ఏసుకొని ఉండలు లేకుండా కలుపుకొని ఒక 3, 4 నిమిషాలైతే ఉడికించుకోవాలండి. ఇలా దగ్గర పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్‌లోని 2 గుడ్లను అయితే బ్రేక్ చేసుకొని తీసుకోవాలి. గుడ్లు అనేవి బాగా బీట్ చేసుకోవాలి. ఇందులోనే అర టీ స్పూన్ వరకు వెనిల్లా ఎసెన్స్‌ని ఏసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే రుచి బ్యాలెన్స్ చేయడానికి చిటికెడంత ఉప్పుని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపిన దాంట్లోనే రవ్వ మిశ్రమాన్ని అయితే ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. గుడ్డు రవ్వ అంతా బాగా కలిసిపోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులో క్యారమెల్ సిరప్ వేసుకున్నాం కదండి, బౌల్లోనైతే ఈ రవ్వ గుడ్డు మిశ్రమాన్ని వేసుకోవాలి. వేసుకొని పైన ఒక మూత గాని ఫాయిల్ గాని కవర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది అనేది స్టీమ్ చేసుకోవాలి. స్టవ్ మీద కడాయిలోని కొంచెం వరకు నీళ్ళు వేసుకొని ఇలాంటి స్టాండర్డ్ పెట్టుకొని పుడింగ్ బౌల్ పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లోను ఒక 30-35 మినిట్స్ అయితే స్టీమ్ చేసుకోవాలి. 35 మినిట్స్‌కి అయితే బాగా ఇలాగ ఈ విధంగా పుడింగ్ అనేది అయిపోతుందండి. ఒక నైఫ్ అయితే గుద్ది చూడండి. అది క్లియర్‌గా వస్తే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా చల్లారినాక ఫ్రిడ్జ్‌లోని ఒక 3, 4 గంటలు అయితే పెట్టుకుంటే మనం పుడింగ్ అనేది సర్వ్ చేసుకోవచ్చండి. నేను ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాక తీసాక చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ ఒక ప్లేట్‌లో అనేది డీమౌల్డ్ చేసుకోవాలండి. ఇలా తట్టితే ఈజీగా వచ్చేస్తుందండి పుడింగ్ అనేది. చూసారా, ఈ పుడింగ్ అనేది ఏదైనా స్వీట్ తినాలనిచినప్పుడు ట్రై చేయండి, బాగుంటుంది. నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.